హాయ్ హలో నమస్తే అండి. మా అత్త మాటకు స్వాగతం. మునగాకు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి. మునగాకు శుభ్రం బాగు చేసుకుని కడిగి ఆరబెట్టుకున్నదండి. ఇది ధనియాలు, జీలకర్ర, పొట్టు మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చినండి. ఈ మూడు దోరగా వేపుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలండి. పోపు దోరగా ఎగినాయండి అన్నీని. ఇంకో గిన్నె పెట్టుకుని అందులో అయినా వేసేసుకోవచ్చు. అది చాలదని వేరే పాన్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను. మునగాకు కూడా ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని మునగాకు కూడా వేయించుకోవాలండి దోరగా, తడేది లేకుండా. మునగాకు దోరగా వేగే లోపల మీద వాటర్ పెట్టుకుని కొంచెం అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. శుభ్రం కడుక్కుని చింతపండు వేసుకోవాలండి. దాంట్లో కొంచెం బెల్లం కూడా వేయాలి. ఆ నీళ్ళు బాగా మరగాలండి. అవి ఈ పోపులో వేగినాయండి, దోరగా వేగినవి. ఈ మిక్సీలో వేసుకుని మునగాకు కూడా దోరగా ఫ్రై అయిందండి. ఇది అంత మునగాకు ఇంత అయింది. ఈ మునగాకు కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత ఈ బెల్లం, చింతపండు నీటిలో ఉడకబెట్టాం కదండి, ఇది కూడా చల్లారింది. ఇవి కూడా ఇందులో వేసేసుకుని మిక్సీలో అన్నీ కొంచెం కళ్ళుప్పు వేసుకుని వేసుకోవాలి. వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది ఈ పోపులో మునగాకు, చింతపండు, బెల్లం, ఎల్లుల్లిపాయలు కలిపి గ్రైండ్ చేసుకున్నాను. ఇది మెత్తగా అయిపోయింది. దీంట్లో పోపు పెట్టుకోవాలండి. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఫైనల్గా తాలింపు సేమ్ పుదీనాకు పచ్చడి, కరివేపాకు పచ్చడి ఇలా ఉంటుందండి. చాలా హెల్తీ, ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపుకి ఏంటి, కడుపులో నుసుపురుగులు ఏమన్నా ఉన్నా కానీ చచ్చిపోతాయండి. ఈ ఆకు వల్ల ఇది కొంచెం పసిరిగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది. చాలా హెల్తీ కూడాను ఈ పచ్చడి. అన్నంలో పచ్చడి వేసుకుని మునగాకు పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడాను. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బెల్లం వేస్తాం కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటుంది. దానివల్ల అందరూ కూడా తింటారు. కరివేపాకు పచ్చడి, పుదీనా పచ్చడి ఇలా ఉంటుందండి సేమ్.